బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీఈసీ కమిటీ చైర్మన్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు పాల్గొంటున్నారు. ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు నియమించిన అధిష్టానం పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఫిబ్రవరి 2 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. క్యాడర్లో కొత్త జోష్ నింపనున్నారు. ఇవాళ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీఈసీ కమిటీ చైర్మన్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు పాల్గొంటున్నారు. ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఫిబ్రవరి 2 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. క్యాడర్లో కొత్త జోష్ నింపనున్నారు.